లెక్కలేనన్ని వ్యాపారాలు, పదుల సంఖ్యలో నౌకర్లు, అడుగులకు మడుగులొత్తే సిబ్బంది. సింపుల్గా చెప్పాలంటే చిటికేస్తే చాలు కోరుకున్నది ఏదైనా క్షణాల్లో వచ్చి వాలిపోయే బిందాస్ లైఫ్. అలాంటి జీవితాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు? కానీ ఒకరు మాత్రం వాటన్నిటినీ తృణపాయంగా వదిలేస్తారు. అసలు ఈ జీవితమే వ్యర్థం అనుకున్నారు. వేల కోట్ల సామ్రాజ్యాన్ని కాదని జోలే పట్టుకుని భిక్షాటన చేస్తున్నారు. ఇదంతా విన్న తర్వాత విజయ్ యాంటోనీ బిచ్చగాడు మూవీ కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది కదూ. కానీ ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఇంతకు ఎవరా శ్రీమంతుడు, ఏమిటా కథ? లెట్స్ వాచ్. అజన్ సిరిపన్యో కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్. ఇతనేం సినిమా హీరో కాదు, కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకునే స్పోర్ట్స్ పర్సన్ అసలే కాదు. జస్ట్ ఒక బౌద్ధ భిక్షువు. కానీ బౌద్ధ భిక్షువుగా అతడు మారిన తీరే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. వేల కోట్ల ఆస్తిని కాదని ఒక సాధారణ బౌద్ధ భిక్షునిగా మారడాన్ని నమ్మలేకపోతోంది. సినిమాల్లో మాత్రమే కనిపించే పాత్రలు నిజ జీవితంలో ఎదురయ్యేసరికి ఇది ఎలా సాధ్యమంటూ చర్చిస్తోంది. అందుకే అజాన్ సిరిపన్యో పేరు వరల్డ్ మోస్ట్ బర్నింగ్ టాపిక్ అవుతోంది. ఇంతకు ఎవరి అజాన్ సిరిపన్యో? తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు, ఆయన చిటికేస్తే వచ్చివాలే పదుల సంఖ్యలో నౌకర్లు, అడుగులకు మడుగులొత్తే సిబ్బంది, లెక్కలేనన్ని వ్యాపారాలు, కుటుంబంలో నిత్యం విందులు, వినోదాలు, విలాసాలే. ఇలాంటి జీవితం సిరిపన్యోకు భౌతికమనిపించింది. విలాసాలు క్షణికానందమేనని ఆయన భావించాడు. బౌద్ధ భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అతడికి అందులోనే నిజమైన ఆనందం ఉందని తెలుసుకున్నాడు. ఇంకేముంది, 40,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలి శాశ్వతంగా సన్యాసం స్వీకరించాడు ఈ అభినవ సిద్ధార్థుడు. నిత్యం జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. మలేషియాలో 3వ అతిపెద్ద బిలియనేర్, భారత సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ అలియాస్ ఏకే ఏకైక కుమారుడే ఈ ఈవెన్ అజానో సిరిపన్యో. ఏకే వ్యాపార సామ్రాజ్యం విలువ $5 బిలియన్, అంటే భారత కరెన్సీలో 44,000 కోట్ల పైమాటే. ఆనంద్ కృష్ణన్ కు మెగా $1 బిలియన్ టెలికాం సామ్రాజ్యం ఉంది. కృష్ణన్ సామ్రాజ్యంలో టెలికాం పరిశ్రమ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్, శాటిలైట్ ఇలా చాలా వ్యాపారాలే ఉన్నాయి. ఆనంద్ కృష్ణన్ కు కనీసం 9 ప్రధాన కంపెనీల్లో వాటా ఉంది. ఆనంద్ కృష్ణన్ మ్యాక్సిస్ బెర్హాల్ కంపెనీ యజమాని. ఈ కంపెనీ 2006లో మ్యాక్సిస్ 74% వాటాను కొనుగోలు చేసి మన దేశంలో నడుస్తున్న ఎయిర్సెల్ యాజమాన్యం సైతం సొంతం చేసుకుంది. అయితే ఇది అనేక వివాదాలకు దారితీసి ఎయిర్సెల్ దివాలా తీసింది. ఎయిర్సెల్ మినహా ఆనంద్ కృష్ణన్ కు ఫెయిల్యూర్ మాటే తెలియదు. అలాంటి బిలియనీర్కు వారసుడి జీవితం ఎంత బిందాస్గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. బిలియనీర్గా సిరిపన్యో సైతం జీవితాన్ని అంతే బిందాస్గా గడిపేవారు. కానీ ఒకే ఒక్క పర్యటన అతడి జీవితాన్ని కలలో కూడా ఊహించని మలుపు తిప్పేసింది. ఆనంద్ కృష్ణన్ బౌద్ధ మతాన్ని నమ్మేవారు కాబట్టి చిన్నతనం నుంచి సిరిపన్యోకి బౌద్ధ మతం పరిచయమే. సరిగ్గా 20 సంవత్సరాల కిందట సిరిపన్యోకు 18 ఏళ్ల వయసున్నప్పుడు థాయిలాండ్ వెళ్లాల్సి వచ్చింది. థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించడానికి సిరిపన్యో థాయిలాండ్ వెళ్లారు. ఆ పర్యటనే అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి స్ఫూర్తి పొందాడు. సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ కొన్నాళ్లకు నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఏకంగా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. తన ఆధ్యాత్మిక మార్గానికి ఇవన్నీ అడ్డుగా భావించిన ఆజాన్ ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడు. ప్రాపంచిక సుఖాలను వదిలి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం పీఠాధిపతిగా థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లో బౌద్ధ సన్యాసిగా జీవిస్తున్నారు. లండన్లో పెరిగిన ఆజాన్ అక్కడే చదువు పూర్తి చేశాడు. 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. సన్యాసిగా జీవనం సాగిస్తున్నా అప్పుడప్పుడు తండ్రి ఆనంద్ కృష్ణన్ కలిసేందుకు ప్రైవేట్ జెట్లో వెళ్తుంటాడనే ప్రచారం ఉంది. బంధాల్ని తెంచుకోవడం, ఆస్తుల్ని వదులుకోవడం, సన్యాసం స్వీకరించడం ఎవ్వరికీ అంత సులువు కాదు. పైగా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకుని మరీ బౌద్ధ భిక్షుగా మారడం మామూలు విషయం కాదు.
కానీ సిరిపన్యో వదులుకున్నాడు. అందుకే సిరిపన్యో లైఫ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజానికి బౌద్ధంలో సన్యాస జీవనం సాధారణమే. ఐహిక సుఖాల్ని, వాంఛల్ని వదిలి భిక్షువుగా మారమని బోధిస్తుంది. జైనుల్లో కూడా అనేక మంది ఒక వయస్సు రాగానే అన్నీ వదిలేస్తారు, సన్యాసం స్వీకరిస్తుంటారు. ధనికులు కూడా సిరి సంపదల్ని తృణప్రాయంగా వదిలించుకుంటారు. కఠినమైన ఆహార నియమాలు, అత్యంత నిరాడంబర జీవనం. హైందవం కూడా వానప్రస్థాశ్రమం గురించి చెబుతోంది. రాజ్యాలు, వైభోగాలు, అధికార లాలస, ఇతర సుఖాల్ని కూడా వదిలేసుకున్న ఉదాహరణలు చాలానే కనిపిస్తాయి. కొందరు యువకుల్లో కూడా యవ్వనంలోనే ఈ సన్యాసత్వ సంకల్పం కలగడం విశేషం. అది రకరకాల ప్రలోభాలకు గురయ్యే వయస్సు. అయినా ఆజాన్ వంటి కొందరు వైరాగ్యాన్ని సాధిస్తున్నారు. అదెలా అనేది సరిగ్గా బోధపడదు. డిటాచ్మెంట్ అనేది మామూలు విషయం కాదు, అంత సులభమూ కాదు. చాలామంది యోగులు, సన్యాసులకే సాధ్యం కావడం లేదు. బంధాల్ని తెంచుకోలేకపోవడం అనే బలహీనత నుంచి బయటపడలేకపోతున్నారు. అలాంటిది 1000 కోట్ల సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలి 2 దశాబ్దాలుగా సన్యాసిగా జీవించడం అంటే మాటలు కాదు. కాని ఆజా అది చేసి చూపించారు. ఏదేమైనా క్షణికానందాల కోసం ఎంతకైనా తెగిస్తున్న ఈ రోజుల్లో ఆజాన్ సిరిపన్యో జీవితం ఒక పాఠంగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.